పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల కాంటూర్లో నిర్మించి గరిష్టంగా 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు ఏపీ ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇక ప్రాజెక్టు పనులు 72.45% పూర్తయ్యాయని, భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు 23% పూర్తయ్యాయని తెలిపింది. ఇక హెడ్ వర్క్స్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని కూడా పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే వచ్చే ఏడాది జనవరిలో హెడ్ వర్క్స్ లో కీలకమైన డయాఫ్రామ్ వాల్ పనులు మొదలవుతాయి. ఈ పనులు 700 మీటర్లకు చేరుకోగానే సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ఫీల్ డ్యాం పనులు ప్రారంభిస్తారు. ఈ రెండు పనులు ఏకకాలంలో చేపడితే 2027 జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఇటీవల జల వనరుల శాఖ స్పష్టం చేసింది. అలాగే 73 టీఎంసీల వరద జలాలను వైకుంఠపురం నుంచి 5 ఎత్తిపోతల పథకాల ద్వారా తరలించే పథకం 20.44% పూర్తయిందని, వరికలపూడి సెల పనులు ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉన్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంధన శాఖకు సంబంధించి రైతులకు 9 గంటల పాటు 21.67 లక్షల పంపు సెట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఆక్వా రైతులకు యూనిట్ ₹1.5కే ఇచ్చాము అని వెల్లడించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 77,847 కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా కరెంటు అందించినట్లు తెలియజేసింది. విద్యుత్ ఆదా చేసేందుకు 65,000 వ్యవసాయ పంపు సెట్లను మార్చినట్లు పేర్కొంది. రైతులకు పగటిపూట 9 గంటలు కరెంటు అందించేందుకు సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలియజేసింది. కానీ ఈ పీపీఏ ఇంకా వాస్తవ రూపం దాల్చిన విషయాన్ని దాచిపెట్టింది. సెకే నుంచి యూనిట్ ₹2.49కే దక్కుతుంది అని, రాష్ట్రంపై భారం లేకుండా అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జీలు రద్దు చేసినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే యూనిట్ కు ₹2.49తో పాటు మరో 75 పైసలు ఐఎస్టీఎస్ ఛార్జీల భారం పడుతుందని ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి పోలవరానికి సంబంధించి? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా 2027 నాటి పోలవరం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించి అందుకు అనుగుణంగా పనులు కూడా మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు తెలియాలి. సరే ఇతర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా పోలవరంపై తనకున్న అభిప్రాయాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్ని కూడా స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇరిగేషన్ రంగ నిపుణులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పూర్తి చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా రూపొందిస్తా ఉన్నారు. వచ్చే మార్చడానికి నెట్వర్క్ పనులు పూర్తి చేయడంతో పాటు డయాఫ్రమ్ వాల్ కూడా ఆ నిర్మాణం పూర్తి చేయడం. గతంలో చంద్రబాబు హయాంలో 2019లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోకపోగా అప్పుడు వచ్చిన వరదల నేపథ్యంలో కనీసం వాటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల కొంత డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటీవల విదేశాల నుంచి కూడా నిపుణులు పిలిపించి మరి దానికి ప్రత్యామ్నాయం మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా మళ్ళీ పోలవరాన్ని పుష్టాలు గాలి పెట్టాలి అంశాలపై కూడా ఒక పరిశీలన చేసే నివేదికను కూడా రూపొందించారు. అందుకు అనుగుణంగా అవసరమైతే డయాఫ్రమ్ వాల్కి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ కూడా నిర్మాణం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పనులు ముందు వేగవంతం చేసి వరుసగా నడుస్తూ ఉంటే వచ్చిన ఆ పన్ను పూర్తి చేసిన విధంగా కూడా బిల్లులు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, తద్వారా వెంటనే నిధులు జాప్యం లేకుండా వెంటనే మంజూరు చేయడం వల్ల పనులు మరింత వేగవంతం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. అందుకు అనుగుణంగా తాను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పగలదు అందుబాటులో ఉంటూ సంప్రదింపుల ద్వారా అలాగే లేఖల ద్వారా కావచ్చు స్వయంగా కలిసి విన్నపాలు చేస్తాను కూడా చేసిన పరిస్థితి. ఏదైనా కూడా మొత్తం మీద 2025 పోలవరం పూర్తి చేసే లక్ష్యంగానే పూర్వం ప్రభుత్వం అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇటీవల 392 కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి బదిలీ అయిన నేపథ్యంలో వాటితో ప్రస్తుతం పనులు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పోలవరం కీలకంగా మారింది. రాష్ట్ర మొత్తానికి కూడా రైతాంగానికి కావచ్చు, కలకల్లాడే పంటలకు కావచ్చు పోలవరం పూర్తి చేయడం ద్వారానే అన్ని విధాల రాష్ట్ర సస్యామలంగా ఉంటుందని కూడా చంద్రబాబు మొదటి నుంచి చెప్తూ వచ్చారు.
దానికి అనుగుణంగానే గత ప్రభుత్వంలో వైఫల్యాన్ని కావచ్చు, గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కూడా పూర్తిగా ఆ వదిలేది ఇక్కడ నుంచి ఈ 5 ఏళ్ల కాలంలోనే అన్ని విధాలు కూడా పోలవరంతో పాటు ఇతర అంశాలపై దృష్టి పెట్టి చంద్రబాబు అందుకు అనుగుణంగా కార్యక్రమం రూపొందించారు. ఇక మన కొత్త సీపోర్ట్ అభివృద్ధి ద్వారా కూడా ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తా ఉన్నారు. వేలాది మందికి ఉపాధి మార్గాలతో పాటు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నారు. మన ప్రకాశం బారి వద్ద కూడా మనం చూసాము, వాటర్ సంబంధించి శ్రీశైలం వరకు కూడా సీపీఎం నడపడం, అదే వాటర్ స్పోర్ట్స్ వంటివి కూడా మరింత పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే అన్ని విధాలు కూడా ఆదాయాలు సమకూర్చుకొని అది ఎక్కడెక్కడైతే ఏ ఏ రంగాలకు సహాయం ఇవ్వడం ఆయా రంగాల్లో సహాయం ఇవ్వడం ద్వారా ఇరిగేషన్ రంగం ప్రాజెక్టులు కావచ్చు, పోలవరంతో కూడా చాలా చోట్ల కూడా నీటిని ఇటువైపు నుంచి గోదావరి నుంచి కృష్ణా నుంచి రాజధానికి మళ్ళీ మార్గాలను కూడా ఇప్పటికే కార్యక్రమం రూపొందించారు. మొత్తం నీటి ప్రాజెక్టులు పూర్తి అన్ని అవి చేస్తే రాష్ట్రంలో ఎక్కడ నీటి కొరత అనేది ఉండదని కూడా భావిస్తున్నారు. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.